మనకు కావాల్సింది కావాలి అంటే భయపెట్టాలి. డైలాగ్స్ బాగున్నాయి నిజంగా. మనకేమైనా కావాలనిపిస్తే భయపెట్టైనా దక్కించుకోవాలి. సార్ అనకాపల్లి పెట్టడానికి ఏంటి ఆ ప్రొడ్యూసర్ గారిది డైరెక్టర్ అదే ఊరేనా? దారుణం. వర్కౌట్ అవుతున్న డైలాగ్ ఏంటి? వర్కౌట్ అయిపోద్దా అండి? వర్కౌట్ అవుతుందండి. దాని ముందు వచ్చే డైలాగ్ కానీ అనుకొచ్చే డైలాగ్ చెప్పండి. నా ముందు వచ్చి డైలాగ్ చెప్తే ఇంకా సినిమా తెలిసిపోద్ది కదండి. అంతేనా? She doesn't remember అందుకే. సో యా అప్పుడు ఇంకా పుష్ప రిలీజ్ కాలేదు కాబట్టి అంత క్రేజ్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు కేజీఎఫ్ లో చూసారు కానీ నన్ను అంత ఈజీగా గుర్తుపడరు. ఇప్పుడు పుష్ప అయిన తర్వాత ఇది కంప్లీట్ మారిపోయింది. ఒరోరి అన్నయ్య అని పిలిచాడు గుట్ట, మనసే పడ్డాడు నా మీదేనంట, నాకే తిరిగాడు నా ఎంటే ఇట్ట, 6 నెలల నుండి కథ సాగేనంట. సో ఎస్, దిస్ ఇస్ ద మలయాళం సినిమాస్ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే వాళ్ళ ఊర్లో ఉన్న కథ చెప్తున్నారు అండ్ మనం వేరే ఊర్లో కూర్చొని దీన్ని మనం అనుభవిస్తున్నాం. మనకు తెలియదు అక్కడ ఏం జరుగుద్ది, ఎలా ఉంటుంది అనేది. మనం దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అనకాపల్లి ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్. అనకాపల్లి కథ చెప్తున్నాం బట్ మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణ చూడొచ్చు. అనకాపల్లి ఆగస్టు 7th వస్తుంది. ఆగస్టు 7th అనేటప్పటికి ఇంకో 4-5 సినిమాలు అయితే ఉన్నాయి. ఇవాళ ట్రైలర్ కానీ టీజర్ కానీ సినిమాకి వెళ్ళాలి అంటే అవే చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ విషయంలో మాత్రం వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ అవుతారు. బట్ ఈ సినిమా వెళ్ళే విధంగానే ఉంది. ఆ ట్రైలర్ డిసైడ్ చేస్తుంది ఓటీటీకి వెళ్ళాలా లేకపోతే థియేటర్కి వెళ్ళాలా. సో ఇది థియేటర్కి మూవీ లాగానే అనిపిస్తుంది. మనతో పాటు హీరో, హీరోయిన్, అలాగే విలన్ మీకు తెలిసే ఉండదు. ఆయన మ్యాన్టస్ అనుకుంటా ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నారు. తారక్ పన్నప్ప గారు, అలాగే విక్రమ్ సహదేవ్, అలాగే సంధ్య గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? విక్రమ్ గారు, చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. ఆఫ్టర్ ఒరిజినల్ బాయ్స్ ఆఫ్టర్ రౌడీ బాయ్స్ కొత్త క్యారెక్టర్లు వచ్చినా? అవును, ఆఫ్టర్ దోస్ టూ ఐ థింక్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. అవును, సేమ్ మంత్ సంథింగ్. దాని తర్వాత అవునండి, ఐ థింక్ 2022 ఫర్గాట్. ఎందుకు సార్ అంత గ్యాప్ ఎందుకు? ఎందుకంటే నేను వేరే వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడాలి ఫైనాన్షియల్గా, లేకపోతే ప్రొడ్యూసర్ దొరకక్కర్లేదు. ఇంట్లోనే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మీరు తలుచుకుంటే మీరే ఎంత 100 కోట్లు పెట్టైనా సినిమా తీయాల్సి శక్తి ఉంది మీ దగ్గర, మిమ్మల్ని హీరోగా పెట్టి. Also when we did those films and even after I rewatched them, I వచ్చాక I felt I was a little young only. It didn't seem like, even those were at least teenage films, like college, లేకపోతే young adult films. ఇప్పుడు ఒక protagonist and you need little bit more stage, కనీసం you need to look a little older to be presented in such a way on the bigger screen, a large screen లో. సో అందుకు it's like more than gap ఇవ్వలేదండి. I mean తీసుకున్నారు. yeah, తీసుకున్నా. సో ఈ మధ్య కథలు ఏమన్నారా ఈ గ్యాప్లో? బిన్ లిస్నింగ్, షార్ట్ లిస్టింగ్ అదైతే జరుగుతూ ఉన్నది. నాన్నగారు అయితే ఊరుకోరు. ఆయన ఊరుకుని ఉంటారు. ఆయన కీపాను వింటానే ఉంటారు, చూస్తూనే ఉంటారు, ట్రై చేస్తూనే ఉంటారు. మంచి మాస్ కథలు వస్తాయి. ఎందుకంటే శ్రీధర్ గారు కంపల్సరీ ప్రతి సినిమా గురించి ఎంక్వైరీ చేస్తారు. ప్రతి కొత్త సినిమా వస్తే చూస్తాడు ఆయన. దాంట్లో ఏం బాగుంది, ఏం బాగాలేదు, అన్ని లాంగ్వేజ్ చూస్తాడు. బాగాలేకపోయినా ఫోన్ చేసి చెప్తారు. చిన్న ఆర్టిస్ట్కి కూడా ఫోన్ చేసి మాట్లాడతారు. సినిమా మీద అంత ఉంది. అటువంటిది ఒక కొడుకు విషయంలో మీకు ఎటువంటి కథలు సెలెక్ట్ చేయాలి ఏంటి అనే దాంట్లో ఈ సినిమా విషయంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? దీంట్లో యాక్చువల్లీ నో కాంట్రిబ్యూషన్ అండి. ఆయన వెళ్ళారా? కథ కూడా వినలేదా? తెలీదా శ్రీధర్ గారు? ఒక పాయింట్ ఐ నో వాట్ ద పాయింట్ వాజ్. సత్యనాథ్ గారు వచ్చి ఒక పాయింట్ చెప్పేస్తే దెన్ హి సెడ్ ఓకే దట్స్ గుడ్, వి ఆర్ పుట్టింగ్ అవర్ ట్రస్ట్ ఇన్ యూ, డూ ద నీడ్ఫుల్ అంటే చెప్పారు. అంతే. సూపర్. సంజయ్ గారు, ఆఫ్టర్ చిదంబరం కదా? అవును అవును. ఓకే, దానికంటే ముందు సైన్ చేసిందా తర్వాత? అంతకు ముందు సైన్ చేసింది ఇదే ఫస్ట్ రిలీజ్ అదైంది. సూపర్. దాంట్లో మంచి పేరు వచ్చింది మీకు. ఇది ఎలా ఉండబోతుంది? హోపింగ్ ది త్రూ అది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటి నా వర్కౌట్ అవుతున్న డైలాగ్ ఏంటి? దాని ముందు వచ్చే డైలాగ్ కానీ అనుకొచ్చే డైలాగ్ చెప్పండి. నా ముందు వచ్చే డైలాగ్ చెప్తే ఇంకా సినిమా తెలిసిపోద్ది కదండి. అంతేనా? She doesn't remember అందుకే. You have to
వర్కౌట్ అవుతుందా అండి? వర్కౌట్ అయిపోద్దా అండి? ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? బెంగళూరు సార్. బెంగళూరా? అవును. ఓకే. కర్ణాటక ఆ. అదే కానీ వాళ్ళు తెలుగు వాళ్ళే, యా నేను మీరు ప్రాపర్ ప్రాపర్ కర్ణాటక. సార్ యా. సూపర్ సార్. ఆఫ్టర్ పుష్ప చాలా మంచి క్యారెక్టర్ పడుతుంది మీకు. మీ తారక్ పన్నప్ప అంటే వేరే పక్కన పెడితే పుష్పలో ఆఫ్ది కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా రికగ్నైజ్ అయింది. సో ఎట్లా ఉంది సార్ వర్కింగ్ స్టైలు? దాని తర్వాత చాలా మందితో చేసి ఉంటారు, పెద్ద లెజెండరీ డైరెక్టర్ చేశారు. ఇతను కగేష్ కొత్త అతను, వీళ్ళు కథ బాగా చెప్తారు ఫస్ట్ టైం కాబట్టి. నిరేషన్ అద్భుతంగా ఉంటుంది. ఏదో మొత్తం పెట్టేయాలి దీంట్లో, వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి అన్నీ పెట్టేయాలి, అన్ని ఎలిమెంట్స్ పెట్టేయాలి. యాక్షన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, అన్నీ ఉండాలి, లవ్ ఉండాలి, అన్నీ చూసుకుంటారు. మీరు చూసిన తర్వాత ఎలా అనిపించింది? ఆయన చూసిన తర్వాత ఆయన కథ చెప్పినప్పుడు కానీ ఎగ్జిక్యూషన్ టైం? కాగేష్ గారు నాకు ఇనిషియలీ వచ్చి చెప్పినప్పుడు నాకు త్రినాథ్ సరే యాక్చువల్లీ కథ చెప్పారు. ఓకే. సో త్రినాథ్ సార్ నరేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా ఫీల్లో, చాలా ఎమోషన్లోనే చెప్తారు. ఆ ఎమోషన్ అక్కడ ఏముందో అలాగే చెప్తారు. సో నాకు అది చాలా నచ్చింది. అండ్ లేటర్ కాగేష్ గారితో వర్క్ చేసేటప్పుడు మీరు అన్నట్టు చాలామంది డైరెక్టర్స్కి ఫస్ట్ సినిమాలోనే అన్ని పెట్టేసేయాలి అన్నట్టు ఒక థాట్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ రాంగ్ అగైన్. అది ఉండకూడదు. ఎందుకంటే ఒకే సినిమాలో మనం అంత పెట్టేస్తే ఆ మొత్తం మిక్చర్లా అయిపోద్ది. అది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. సో మన కాగేష్ గారికి అయితే అక్కడ కొంచెం ఈజీగానే జరిగింది, బికాజ్ త్రినాథ్ సార్ కూడా ఉన్నారు యాజ్ అ మెంటర్, చూసుకుంటున్నారు. సో కాగేష్ గారిది ఏదైనా ఇన్పుట్స్ ఉంటే అది చాలా బాగుండేది. బట్ మేబీ ఈ సినిమాకి మనం దాన్ని వదిలేద్దాము, వేరే ఎక్కడైనా వాడదాము అన్నట్టు చాలా ఇది చెప్పేవారు. సో ఆ మెంటర్ ఉన్నారు కాబట్టి కాగేష్ గారికి కూడా కొంచెం ఈజీ అయింది. అండ్ ఆల్సో యాజ్ అ డైరెక్టర్ చాలా బాగానే చేశారు కాగేష్ గారు. అండ్ ఆ సీన్ని అర్థం చేసుకోవడము, మనకి దాని గురించి ఇన్పుట్స్ ఇవ్వడము, ఇదంతా బాగానే జరిగింది. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ కాగేష్ గారితో అయితే చేయడం. సార్ విక్రమ్ గారు, నాకు తెలిసి హైదరాబాద్ బ్రోటాబోన్ హైదరాబాద్, మీ విజయవాడ అయినా కూడా ఇక్కడే ఎక్కువ? హైదరాబాద్ అండి. హైదరాబాద్, ఢిల్లీలో హాస్టల్లో. ఓకే. నాకు తెలిసి ఈ రూరల్ ప్రాంతాల్లో వెళ్ళి ఉంటారు అసలు మీరు. అనకాపల్లి కానీ ఎక్కడ సైట్ సీయింగ్ ఊరి చూసి వస్తుంటారు తప్ప నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న సందర్భాలు కూడా ఉండవు. అటువంటిది ఒక నాకు తెలిసి 30 days 90 days ఉన్నాండి. 90 days ఉన్నారా? ఎక్కడ? అనకాపల్లి. ఎక్కడ స్టేయింగ్? అనకాపల్లి మొత్తం అనకాపల్లి స్టేయింగ్. రోడ్ పేరు తెలియదు, సన్ క్యాస్ట్ హోటల్ ఉంటుంది, కేర్ ఆఫ్ అడ్రస్. ఎట్లా సార్ అట్మాస్ఫియర్? ఒక 4-5 రోజులు బాగానే ఉంటుంది, కొత్తగా ఉంటుంది, కొత్త ప్రదేశాలు చూడటానికి సీన్స్ అన్ని బాగానే ఉంటాయి. ఆఫ్టర్ సైట్స్ ఏముండదండి పెద్దగా అనకాపల్లి, చుట్టుపక్కల ఉంటాయి సార్. మేబీ మనకి షూటింగ్ చేసిన ప్లేసెస్ అంతా కొన్ని ప్లేసెసే కాబట్టి మనం సైట్ సీయింగ్ వెళ్ళడానికి కూడా టైం దొరకలేదు మనకి. అక్కడ ఫుడ్ బాగుంటుంది సార్. లక్కీలీ I didn't want to eat the food outside అక్కడ. సో రాజా గారు and everyone వాళ్ళ ఇంట్లో లైక్ farm to table కాన్సెప్ట్ అండి. సో they used to grow their own vegetables. అది మాకు పెట్టారు. సో దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్, లైక్ ఫ్యామిలీ. సూపర్ కదా. అనకాపల్లి ఫుడ్ బాగుంది అంటాను, అది వాళ్ళ వల్ల బాగుంది. ఎట్లా ఉంది సార్ ఆ ఏరియా? ఎలా ఉంటుంది? 60 days అంటే మామూలుగా ఉండటం కాదు. I didn't feel that because I really enjoyed the company అండి. ఆవిడ కంపెనీ అంత తెలియదు. చెప్తున్నారు ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, 6 దాటితే లాక్ అయిపోతుంది, ప్యాకప్ అంటే ఈ డోర్ కూడా లాక్ అయ్యాక. ఆఫ్టర్ షూట్ నేను తారక్ గారు అయితే వీస్ట్ కూడా బయటకి వెళ్ళి జిమ్ చేసుకునే వాళ్ళం, లేకపోతే వీస్ట్ ఐ రియలీ ఎంజాయ్డ్ తారక్ గారు కంపెనీ. ఇట్ వాస్ ఫన్. ఇన్ భాష గారు ఓకే. మీ సినిమాకి వెళ్ళారు సార్ అక్కడ అనకాపల్లిలో ఉన్నప్పుడు? Yeah, we went for couple. We went for Sri Vishnu గారు. We went for couple of movies. దేవరా కూడా అక్కడే చూసినా. Oh yeah, వైజాగ్ కి చూసాం మనం.
ఎట్లా సార్ మాస్కులు పెట్టుకుంటారా డైరెక్ట్ తరగతి పెట్టలేదా? పెట్టుకోలేదు సార్? పెట్టలేదు. అదే వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత తీసేస్తాము హాయిగా చూడాలి అన్నట్టు. సో యా, అప్పుడు ఇంకా పుష్ప రిలీజ్ కాలేదు కాబట్టి అంత క్రేజ్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు KGF లో చూసారు కానీ నన్ను అంత ఈజీగా గుర్తుపడరు. ఇప్పుడు పుష్ప అయిన తర్వాత ఇది కంప్లీట్ మారిపోయింది. ఓకే. సో ఎస్, అండ్ విక్రమ్ గారు చెప్పినట్టు ఇనీషియలీ మనం చాలా ఎంజాయ్ చేసినాము. ఒక పాయింట్ తర్వాత కొంచెం చాలా వేడిగా ఉండేది అక్కడ అనకాపల్లిలో. రూమ్కి వస్తే చాలు కొంచెం కూల్గా ఉండొచ్చు అని వచ్చేవాళ్ళం మనము. అండ్ బికాస్ ఆఫ్ దట్ కొన్ని రోజులు మనము షూటింగ్ కూడా ఆపాల్సి వచ్చింది. బ్యాటరీ ఓవర్ హీట్ అయిపోయి కెమెరా స్టాప్ వర్కింగ్. సో మనం మనకి అక్కడ కెమెరానే వర్క్ అవ్వట్లేదంటే మనం ఎలా వర్క్ అవుతాం? అండ్ మన నేను బేసికలీ బెంగళూరు కాబట్టి వెదర్ చాలా అంటే చాలా బాగుంటది అక్కడ. సో ఈ వేరియేషన్స్ ఉన్నప్పుడు నాకు చాలా టెన్షన్ అయిపోద్ది. బట్ మేనేజ్ చేసినాం ఎంత అవుద్దో అంత. అండ్ 25లో కొంచెం ఎక్కువ వర్షం కూడా పడింది. సో దానివల్ల కొంచెం ఇష్యూస్ అయింది. సో ఇలాగే కొంచెం మనది టైం ఎక్కువ తీసుకున్నది బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. లేదంటే మన విక్రమ్ గారితో పాటు చాలా ఎంజాయ్ చేసిన ఆ జర్నీ వాజ్ అ వెరీ నైస్ జర్నీ. ఎట్లా ఉన్నారు సార్ మీరు? అంత ఎండలో ఎలా ఉన్నారు? గోల్డెన్ స్పూన్ క్యాండిడేట్లు మీరు. ఉండాల్సి వచ్చిందండి. బట్ లేదు, దట్ ఈస్ హిస్ డెడికేషన్ అనే చెప్పొచ్చు. సినిమాకి వచ్చినప్పుడు సినిమా పరంగా మంచి యాక్టర్ ఆయన. yes, ఆయన సినిమాలు, పాత సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా, సినిమాలే ఉన్నారు కదా ఆయన. అండ్ ఆల్సో ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ చాలా డెడికేటెడ్ గా ఉన్నారు. అక్కడ కూడా డెడికేషన్ అంటే అక్కడ వచ్చి ఆ వేడిలో అడ్జస్ట్ చేసుకొని మనం చేయడం అంటేనే పెద్ద ఒక టాస్క్ అది. కొత్త ప్లేస్, కొత్త ఇది. బట్ అంతా బాగానే జరిగింది. ఆల్ థ్యాంక్స్ టు విక్రమ్ గారే. నాట్ ఎగ్జాజరేటింగ్ సార్, బట్ వి వర్ షూటింగ్ మధ్యాహ్నం నుంచి ఎక్కడ చూసి షూట్ అయితే సమ్ అవుట్ సైడ్ సమ్ కాలేజ్ వి వర్ షూటింగ్. ఐ కేమ్ అవుట్, టుక్ ద షాట్, తడిసిపోయింది మొత్తం తడిసిపోయి. ఐ జస్ట్ హావ్ టు గో బ్యాక్ టు ద వ్యానిటీ, టేక్ ఆఫ్ మై షర్ట్, బ్లో డ్రై ఎవ్రీథింగ్, మొత్తం డ్రై చేసుకోవాలి. అదర్వైజ్ యూ కెన్ సీ ద ప్యాచెస్. సో దట్ థాట్, సో ఆఫ్టర్ ఎవ్రీ షాట్ వీ హ్యావ్ టు రిపీట్ దట్ ప్రాసెస్. ఎవ్రీ షాట్కి every shot is that come out, get drenched, go back in, dry yourself, come back out. దేవరా ఇంటర్వ్యూ గారు చెప్పారు ఒక డైలాగ్ ఇదే. ఒకసారి అక్కడే సముద్రం మధ్యలో తీస్తున్నారట సీను. అది వాటర్ నేను అయిపోతానేమో అనిపించిందని ఎన్టీఆర్ గారు చెప్పారు ఎండ గురించి. సరే, విలేజ్ వెళ్ళిన సందర్భాలు లేవు, ప్యూర్ విలేజ్ క్యారెక్టర్ మీద అనకాపల్లిలో ఉండే ఒక ఆకతాయి క్యారెక్టర్. ఎట్లా అనిపించింది అసలు అటువంటి క్యారెక్టర్ చూసి? ఫ్రెండ్స్ కూడా ఉంటారు నాకు తెలిసి. మీ బ్యాచ్ వేరు, ఆ బ్యాచ్ వేరు. అనకాపల్లిలో ఉండే సాధారణ గల్లీ కుర్రాడు ఆ క్యారెక్టర్కి మీకు ఎటువంటి పొంతన లేదు. ఆ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద? దట్స్ ద హోల్ పాయింట్. మనకి వీ హ్యావ్ స్కోప్ టు పర్ఫార్మ్ అన్నప్పుడు, అండ్ దెన్ వీ హ్యావ్ సచ్ డైరెక్టర్ అండ్ వీ హ్యావ్ సూపర్వైజర్ లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే చంద్ర, సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నప్పుడు దే విల్ గైడ్ us in every moment. సో వాళ్ళు నరేట్ చేసేటప్పుడే తెలుసో తెలియకుండా బాడీ లాంగ్వేజ్ వచ్చి ఆ డైలాగ్స్ విధానంగా చెప్పడం, అక్కడి నుంచి వీ హ్యావ్ టు గ్రాస్ప్ అండ్ దెన్ దే ఆల్సో షో us, లెట్స్ డూ దిస్ షాట్, ఇలా కొరియోగ్రఫీ చూసుకుంటాం. సో అలా చూసి దెన్ ఇట్ మేక్స్ థింగ్స్ ఈజియర్ ఫర్ us 100%. ఓకే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మ్యాక్స్ ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు, గాలిగా తిరిగేవాడు. ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అది కాస్టో లేకపోతే ఏదో ఒకటి ఉందో, ఉన్న వాళ్ళ అమ్మాయో లేకపోతే పొలిటీషియన్ కూతురో లేకపోతే రౌడీ చెల్లిలో, నేను చెప్తాను. అయితే తర్వాత ఒక విలన్ వస్తాడు, తారక పొన్నప్ప గారు లాంటి విలన్ వస్తాడు. మధ్యలో వీళ్ళిద్దరి మధ్య అడ్డుపడుతూ ఉంటాడు. ఈ ట్రైలర్ ఇలా కట్ చేశారు. ఇది మమ్మల్ని మోసం చేయడానికి కట్ చేశారు. అట్లా స్టోరీ చెప్పడానికి కట్ చేసాం. ఓకే, మోర్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో తను వచ్చారు. ఏంటి సార్ ఈయన లవరైనా లేదా అట్లా ఈయన మీరు చేసుకుందా? లేదండి, నాకు అమ్మాయికి సంబంధమే ఉండదు. సో మన ఫ్రెండ్షిప్ లో ఏదో ఇష్యూ వస్తుందంటే మేబీ వెనకాల అమ్మాయిలు ఇష్యూ చేస్తారు కదా, అలా ఉండొచ్చు అని చెప్పొచ్చు మనము. సో యా, నాకు అమ్మాయికి అన్నట్టు ఏది సంబంధం ఉండదు. బేసికలీ ఫ్రెండ్స్ మధ్య ఒక డిఫరెన్సెస్ రావడానికి స్టార్ట్ అవుతాయి. మీరు అయినా ఫ్రెండ్స్? ఎస్, నేను విక్రమ్ గారి క్యారెక్టర్ ముందు ఇద్దరు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఈ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఫ్రిక్షన్ వస్తుంది. అండ్ బేసికలీ ఏమంటే ఈడు పెద్ద రౌడీ, వీడికి అంత హైప్ ఇస్తున్నారు, ఊర్లో చూస్తే భయపడుతున్నారు అన్నప్పుడు మన విక్రమ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే
నేను కూడా ఇలా ఒక హైప్ తీసుకోవాలి, నాకు ఇలా ఒక ఆరా ఉండాలి, ఏరియాలో ఒక హవా ఉండాలి అన్నట్టు ఒక ఫీల్లో వచ్చి జాయిన్ అవుతారు. సో ఈ స్టోరీ ఇలా వెళ్తున్నప్పుడు ఈ ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అవుద్ది ఇది, వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బాధపడతారు, సో ఇలాంటి ఉన్నోడు ఎలా మారతాడా, ఇది బేసిక్ అనకాపల్లి కథ అని It's not చెప్పచ్చు. black and white again. It's not like it's a bad guy character or anything. It's who we choose to be inspired by that Yes. puts us in the wrong path. Okay. So that's a very nice point. లైక్ జగడం Yeah, somewhat like that. The small అది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు కదా Yes. Exactly. Then the అలాగే. సో మనకు కావాలి అంటే భయపెట్టాలి, మనకు కావాల్సింది రావాలంటే భయపెట్టాలి. ఈ డైలాగ్స్ బాగున్నాయి నిజంగా, చాలా చాలా బాగున్నాయి. ఇంటెన్స్ బాగుంది కళ్ళల్లో, కానీ ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నిజంగా డైలాగ్స్ బాగున్నాయి. ఆయన రైటింగ్ ఎలా ఉంది? త్రినాథరావు గారు డైలాగ్స్ బాగుంటాయి, కామెడీ బాగుంటుంది, స్టోరీ నరేషన్ బాగుంటుంది, స్టోరీ మంచి సింబల్. ఆయన డైరెక్ట్ చేయకుండా ఖగేష్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అన్న? పర్టికులర్ రీజన్? like we all see Trinath Garu is now known for his comedic films, the comedy films. Okay. Type cast or whatever. But I feel he writes his drama very well. No. I think drama is one of his major strengths. మజాగా. And that's what we focused on in this film. That I'd say. ఓకే సార్, ఫైట్స్ ఎలా ఉంటాయి సార్? మీరు ఆయన కొట్టాలి, అది కూడా రాగా ఉంటాయి. ఎగిరిపోయేట్టు ఆయన కొడితే నేను ఎగిరిపోతా, కానీ నేను కొడితే ఆయన ఎగిరిపోతాడు. అదే కాదు, బిలీవబిలిటీగా ఉంటుందా? ఎస్ అది చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు విక్రమ్ గారిని చూసినప్పుడు యంగ్ టీనేజ్ బాయ్ అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. బుల్లెట్ క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా మ్యాసివ్ గా ఉన్నాడు. సో కొట్టినప్పుడు మీరు అన్నట్టు బిలీవబిలిటీ లేదంటే, ఇడు కొట్టిన వెంటనే ఆడ వెళ్ళి పడిపోతాడు బుల్లెట్ క్యారెక్టర్ అంటే అది నమ్మరు. సో ఆ బిలీవబిలిటీ పెట్టుకొని నీట్ గా డిజైన్ చేసుకొని ఎలా ఈ ఫైట్ ని మనము కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చూసుకొని ప్లాన్ చేశారు. అండ్ డైరెక్టర్ గారైనా త్రినాథ్ సార్ అయినా దీని మీద చాలా కేర్ఫుల్ గా వర్క్ చేశారు. సో బిలీవబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకేదో ఐటమ్ సాంగ్ ఏదో ఉన్నట్టుంది ఫుల్ ప్లే. ఎస్, వన్ ఆఫ్ ద ఐటమ్ సాంగ్ లో ఇనిషియల్ మీరు యాక్చువల్లీ మా ఊర్లో అది నేను అంటే పెళ్లి అది ఇది జరిగితే మనది ఒక మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ బాలగా అంటాం మనము. సో అది పెట్టినప్పుడు మనది డాన్సెస్ అది ఇది అని మనం చేస్తాము. అది మన త్రినాథ్ సార్ చూసి ఇది చాలా బాగా చేస్తున్నావు, ఓకే ట్రై చేద్దామని. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ తీన్మార్ స్టైల్లో ఒక 2 సీక్వెన్సెస్ ఉన్నాయి, డాన్స్ సీక్వెన్సెస్. సో అది నాకు పర్సనల్ గా కొంచెం హైలైట్ సీక్వెన్స్ అది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. తారక్ గారు నిజంగా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండి, యాక్టర్, డాన్సర్, సింగర్ కూడానా? పాడినా అండి, ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా పాడినా. మీరు పాడారా? ఎస్ సార్ పాడండి సార్. లేదు ఇంకా అది లేదు పర్లేదు, ఇది మనం సారీ 7th 3 days 4 days ఉంది. ఓకే ఒక 2 లైన్ పాడతా. పాడచ్చు, చరణం పాడండి. ఒరోరి అన్నయ్య అని పిలిచాడు గుట్ట, మనసే పడ్డాడు నా మీదేనంట, వెనకే తిరిగాడు నా ఎంటే ఇట్ట, 6 నెలల నుండి కథ సాగేనంట. సో ఎస్, దిస్ ఇస్ ద ఇది ఒక బుర్ర కథ సాంగ్ అన్నట్టు వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అదే సిమిలర్ లైన్స్ లో ట్రైలర్ కూడా కట్ చేసింది మీ పాటేనా అది? ఎస్. సూపర్ గా సార్. సంజయ్ గారు ఎట్లా ఉందండి అక్కడ వాతావరణం కానీ అన్ని ఎట్లా? ఫస్ట్ సినిమా కూడా మీకు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమానే, సెకండ్ కూడా ఇదే కథ, ఇది కమర్షియల్ కొంచెం ఫైట్స్ మాస్. మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది నిజంగా, కాలేజీకి వెళ్ళిన అడ్రస్. వైన్ షాప్ దగ్గర నుంచి వస్తున్నారు మీరే కదా? రియల్ వైన్ షాప్, రియల్ కస్టమర్స్. ఏంటి బ్రాండ్ ఏంటండి అది? ఏంటండి ఏ బ్రాండ్ అది? బ్రాండ్ నాకు తెలియదండి, బాటిల్ ఇచ్చారు నేను పట్టుకున్నాను అంతే. ఓకే అండి, ఆ షాప్ తో మీకేంటి పని? ఎవరికైనా తీసు షాప్ అండి, అది వైన్ తీసుకోవడానికి. 7వ తారీఖు చూడాలా? వైన్ అదే ఏం దొరుకుతుంది అక్కడ, అది 7వ తారీఖు చూడాల్సిందే. అంతే. ఎట్లా ఉంటుంది వర్కింగ్ స్టైల్ విత్ విక్రమ్తో ఎలా ఉంటుంది? ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ అయినా సీనియర్ సార్, మీరు చేసే సినిమాలు వాళ్ళిద్దరికంటే కూడా మీరే ఎక్కువ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళిద్దరికంటే మీరే సీనియర్. సీనియరే సార్. నేను ఆ విధంగా అన్నాను సార్. ఎలా ఉంటుంది విక్రమ్తో? రిజర్వ్ గా ఉంటారా లేకపోతే
లేదు, చాలా క్వయట్ అండి. మేమిద్దరం క్వయట్ యాక్చువల్లీ, వెరీ రిజర్వ్డ్ అలా అని. అండ్ నేను సిన్స్ చాలా లేట్గా జాయిన్ అయ్యా కాబట్టి ఆఫ్ కెమెరా మాకు అంత జెల్ అవ్వడానికి ఆర్ యునో బిఫోర్ షూట్ వెళ్ళి బిఫోర్ షూట్ టు హ్యావ్ దట్ ర్యాపో అవన్నీ ఏం లేదు. సో కొంచెం భయపడుతూనే ఉన్నా. అండ్ నేను షూట్ జాయిన్ అయిన ఆల్మోస్ట్ 4 to 5 days కూడా మాకు వి డెంట్ హ్యావ్ ఎనీ సీక్వెన్స్ టుగెదర్. మీకు పెట్టలేదు పెద్దగా మాకు టీమ్ ఐ బ్లేమ్ ద టీమ్ నాకు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు విక్రమ్ గారితో కానీ ఎవరితో కానీ. అసలు ఎవరితో ఇంట్రడక్షన్ లేదు, అలా తీసుకెళ్లి కూర్చోబెట్టేశారు షార్ట్ లో. మీ షార్ట్ లో తీసారా? స్టార్టింగ్ 4-5 days సార్ తో కొన్ని సీక్వెన్సెస్ ఉంది అండ్ నాది కొన్ని సెపరేట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో యాక్చువల్లీ భయపడ్డా, ఇది ఏంటి 4 days అయింది షూట్, హ్యావెంట్ ఈవెన్ గాట్ అట్లీస్ట్ ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్, వి నీడ్ టు టాక్ కదా అట్లీస్ట్. ఏం జరగలేదు, డైరెక్ట్ సీన్ లోకి తీసుకెళ్లారు. ఐ గెస్ ఒక 4-5 days తర్వాత. బట్ ద ఏంటి అంటే యాజ్ సూన్ యాజ్ ద సీన్ పేపర్ కేమ్ వి బోత్ వేర్ ఇన్ టు ఇట్. ఇంకా ఇంట్రడక్షన్ అవన్నీ అవసరం లేదు, వి వేర్ డైరెక్ట్లీ ఇన్ టు ద సీన్. లైక్ వి వేర్ ఏంటి రిహర్స్ చేసుకుంటూ ఆ ర్యాపో బిల్డ్ అయిపోయింది. విత్ వర్క్ ఆ ర్యాపో వెంట లాంగ్. ప్రీవియస్ తెలుసా విక్రమ్ గారు మూవీస్ కానీ ఆయన చేసిన సినిమాలు కానీ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ గురించి కానీ తెలుసా మీకు? నాకు ఏంది ఆన్ స్పాట్ కలిసాను. బట్ దెన్ వీళ్ళ కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు కూడా మనము ఇది చూసినప్పుడు నాకైతే వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది అనిపించింది. ఇన్ఫాక్ట్ ఇంత సైలెంట్గా ఇక్కడ ఉన్నారు ఇద్దరు, జనరల్గా క్యారెక్టర్లో అస్సలు అలా ఉండరు, కంప్లీట్ డిఫరెంట్. మీరు బ్రేక్ చేస్తారా కెమిస్ట్రీని? సో ఎస్, సో ఇది నేను అబ్జర్వ్ చేసిన కంప్లీట్ మంచి ఇది. ఆ కెమిస్ట్రీ అయితే ఇన్ సినిమాస్ మీరు ఎంజాయ్ చేస్తారు అనే చెప్పొచ్చు. ఓకే, సూపర్ సార్. సార్ ఇప్పుడు జెన్జీ అంటామా, న్యూ ఏజ్ రైటింగ్ అంటామా, కొత్తగా ఇప్పుడున్న రైటింగ్స్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ కూడా మొత్తం ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఓటీటీ సహా చూసేస్తున్నారు. కొంచెం ఓల్డ్ టైప్ కథలు అనేటప్పటికీ ఏ మాత్రం విషయం లేకపోతే చూడలేదు. అది మీకు తెలిసిందే, మీ ఏజ్ గ్రూప్ కాబట్టి. ఎట్లా ఉంటుంది ఇది? ఓల్డ్ ఫార్మేట్ అవుతుందా, లేకపోతే కనెక్ట్ అవుతుందా, కల్ట్ అవుతుందా? రకరకాలుగా ఉన్నాయి. ఐ నెవర్ సే దట్ పాత స్టోరీ ఇప్పుడు కనెక్ట్ అవ్వరు అని. యు కెన్ నెవర్ సే పాత స్టోరీ ఫార్మేట్. నేను పాత స్టోరీ అనట్లేదు, ఫార్మేట్ బేస్డ్. The treatment, as long as the treatment is new, it'll work. So that way I feel like there is a new kind of treatment given in this film and yes. ఓకే సార్, సంజయ్ ఏం చెప్తారు ఫైనల్గా? అమలాపురం వేడి మీకు కూడా తగిలిందా? అమలాపురం వేడి తగలేదండి, అనకాపల్లి వేడి తగిలింది. ఏంటి సార్ అనకాపల్లి పెట్టడానికి ఏంటి? ప్రొడ్యూసర్ గారిది, డైరెక్టర్ అదే ఊరేనా? ఆ ఊరైనా ఆ ఊరు పేరు పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ కథ చెప్పాలని. అండ్ త్రినాథ్ సార్ బేసికలీ అనకాపల్లియే కాబట్టి అక్కడ చూసిన క్యారెక్టర్స్, అక్కడ చూసిన ఆ స్టైలు ఇదంతా పెట్టుకొని కథ చేశారు. ఓకే, ఊరు పేరే పెట్టేద్దాం అన్నట్టు ఒక థాట్ లో ఇంకా అనకాపల్లి అనే ఇది వచ్చింది, పెట్టేశారు. ఎస్, సూపర్ సార్. సార్ మీరు వచ్చినప్పుడు ఒక వర్కింగ్ విత్ సుకుమార్ సార్, ఒక 1 word చెప్పండి, ఎలా ఉంటుంది ఆయనతో వర్కింగ్? ఎందుకంటే చాలామంది లెజెండరీస్తో చేశారు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? సర్ని యూజువల్గా మేవరిక్ డైరెక్టర్ అంటారు, అది నిజమే. ఎందుకంటే చాలా మంది ఇనీషియలీ నేను జాయిన్ అయ్యే ముందు చాలా భయపెట్టారు. అయ్యో సార్ అయితే ఇన్ని టేక్స్ తీసుకుంటారు, వాళ్ళు హ్యాపీ అవ్వరు, సాటిస్ఫై అవ్వరు, చేస్తూనే ఉండాలి, టేక్ మీద టేక్ అన్నట్టు అన్నారు. ఇనీషియలీ ఫస్ట్ డేస్ కొంచెం భయపడిన, అరే ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్తో చేయడం అని. బట్ ఒక్కసారి ఆ సీన్ని అర్థం చేసుకొని, సర్ చెప్పే ఇన్పుట్స్ని అర్థం చేసుకొని చేసేటప్పుడు నాకేం అర్థమైందంటే, సర్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక వేరియేషన్ తీసుకుంటారు టేక్ 1లో, టేక్ 2లో కొంచెం వేరే వేరియేషన్ అడుగుతారు. అలాగే ఒక మేబీ 5 to 10 టేక్స్ అవ్వచ్చేమో, వేరియేషన్స్ ఉంటుంది. బట్ లాస్ట్లో వాళ్ళు ఏ వేరియేషన్ వాడతారు అనేది ఎవరికి ఐడియా లేదు, ఫస్ట్ వేరియేషనే వాడచ్చు. బేసికలీ ఆ వేరియేషన్లో ఏమైనా కొత్తగా వస్తుందా, లేదంటే స్టోరీకి ఎలాగైనా వర్కౌట్ అవుద్దా అనే ఒక థాట్ ప్రాసెస్లో సర్వ్ చేస్తారు. సో దీన్ని అరే 10 టేక్స్ తీసుకుంటున్నారు, 12 టేక్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు భయపడతారు. బట్ నాకు అది అర్థమైన తర్వాత సర్ ఎంత టేక్ తీసుకున్నా కూడా నాకు ప్రాబ్లం ఉండేది కాదు, చాలా రిలాక్స్గా. చూసే వాళ్ళకి 10 టేక్లు అవుతుంది సార్. ఎస్.
10వ టేక్కి ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. ఎస్, మనకు 10 టేక్లే తెలుస్తుంది, అవును, ఆయనకి ఏం కావాలనేది 10వ టేక్లో ఆయనకి తెలుస్తుంది. ఎస్, అందుకని ఆయన సుకుమార్ గారు అవుతారు, రాజమౌళి గారు అవుతారు. True, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది సార్, మన అవును. దగ్గర నుంచి ఏం కావాలో అవును. ఎక్స్ప్రెషన్ కావాలి. Yes. మనం టేక్లే చూస్తాం, వాళ్ళు మనకి ఏం కావాలో చూస్తారు, అవును. వాళ్ళకి ఏం కావాలి. సార్ ఈయన మన కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ గారు ఆయన స్టైల్ ఎలా ఉంటుంది? ఈ కంప్లీట్ డిఫరెంటా? ఈయన Yes. కూలు, ఆయన టోటలీ వాళ్ళ స్టైల్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. వాళ్ళు చాలా పర్టికులర్ గా ఉంటారు. నాకు సీన్ ఇలాగే కావాలి, మీరు ఇదే ఇంటెన్సిటీలో డైలాగ్ చెప్పండి అన్నట్టే ఉండేది. అట్లీస్ట్ నాకు పర్సనల్ గా చూసినప్పుడు, లేదంటే నాతో పాటు చేసిన ఆర్టిస్ట్ చూసినప్పుడు, వాళ్ళు ఒక ఇంటెన్సిటీలో చెప్తారు, ఒక వాయిస్ మాడ్యులేషన్లో చెప్తారు. సో ఇదే వాయిస్ మాడ్యులేషన్ మెయింటైన్ చేయండి, ఇలా స్టైల్లోనే చెప్పండి అని చెప్తారు. సో ఆ చిన్న చిన్న రియాక్షన్స్, వేరియేషన్స్ మాత్రమే మనం పెట్టుకుంటాం, కానీ మొత్తం చెప్పే విధానం అంతా సర్ స్టైల్లోనే ఉంటుంది. ఆయన టేక్స్ ఎక్కువ తీసుకుంటారా? లేదు, అది చాలా తక్కువ. ఎందుకంటే సర్ది ఎడిటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ Fast ఉంటుంది. ఉంటుంది. సో వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేస్తా నేను, ఈ పోర్షన్ కరెక్ట్గా వచ్చిందా అనే ఒక క్లారిటీ ఉందంటే వాళ్ళు వెళ్ళిపోతారు, ఓకే నెక్స్ట్ అన్నట్టు. ఆఫ్టర్ కేజీఎఫ్ మీ కన్నడ ఇండస్ట్రీ బిఫోర్ ఆఫ్టర్ అంటే ఏం చెప్తారు? కేజీఎఫ్ నుంచి మారిందా? మారిందండి. మంచి స్టైల్లో కూడా మారింది, కొంచెం దానివల్ల బ్యాడ్ కూడా అయింది. మెయిన్ రీజన్ bad ఎలా ఏమంటే అందరూ పాన్ ఇండియా సినిమాస్ అన్నట్టే వెళ్ళడానికి స్టార్ట్ సార్, చేశారు. అవును సార్. సో మనము మన రూటెడ్ కథని చెప్పడానికి మనం చాలా ట్రై చేయాలి. మా ప్రాంతంలో ఉన్న కథ ఇప్పుడు మలయాళం సినిమాస్ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే వాళ్ళ ఊర్లో ఉన్న కథ చెప్తున్నారు, అండ్ మనం వేరే ఊర్లో కూర్చొని దీన్ని మనం అనుభవిస్తున్నాం. మనకు తెలియదు అక్కడ ఏం జరుగుద్ది, ఎలా ఉంటుంది అనేది. మనం దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అనకాపల్లి ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్. అనకాపల్లి కథ చెప్తున్నాం, బట్ మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణ చూడొచ్చు ఈ సినిమాని, అండ్ అనకాపల్లిలో ఎలా ఉంటుంది, ఆ ఏరియాస్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా దొరుకుతుంది. సో ఆ ఐడియాలో మనం వర్క్ చేయాలి. సో కేజీఎఫ్ అన్నప్పుడు ఎస్, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా అందరికీ తెలిసింది, ఓకే ఇలా ఒక ఇండస్ట్రీ ఇది చేస్తున్నారని. బట్ అదే అందరూ వెళ్ళి పాన్ ఇండియా ఫిల్మ్స్ ట్రై చేయడము, అది వర్కౌట్ అవ్వుద్దా లేదా, ఆ స్టేచర్లో ఉందా అర్థం చేసుకోకుండా చేయడం కొంచెం అక్కడ మిస్టేక్ అయ్యింది అన్నట్టు నాకు. ఆ ప్యాటర్న్ లో కొన్ని సినిమాలు వచ్చినాయి, డిసప్పాయింట్ చేసి. ఎస్, చాలా డిసప్పాయింట్మెంట్స్ అలా వచ్చినది. అది అవ్వకూడదు అనేది నేను అనుకుంటాను. రైట్ సార్. సార్ ఫైనల్గా ఏం చెప్తారు? అనకాపల్లి తర్వాత ఫ్యూచర్స్ ఏం చేస్తారు? ఇప్పుడు అనకాపల్లి తర్వాత ఇంకా ఎటువంటి దేనికి సైన్ చేస్తారు? ప్రస్తుతానికి నథింగ్ అండి, బట్ ఐ కీప్ మై ఐ అవుట్, ఐ కీప్ లుకింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్. ఖాళీగా ఉంటారు సార్ మీరు? ఎలా ఉంటారు చెప్పట్లేదు కానీ. లేదు, చాలా బిజీ ఉంటారు. ఈజ్ అ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. సార్ ప్రాపర్ బిజినెస్ మ్యాన్ సార్. వాళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ ఖాళీగా ఉండవు. దాని గురించి ఎందుకు అని. ప్రస్తుతానికి ఇదే అనకాపల్లి ఒకటే అంతే, ప్రస్తుతానికి అనకాపల్లి. ఎటువంటి సార్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వరకు మీరు వర్జిన్ బాయ్స్తో కానీ కొన్నిటి వరకు లవర్ బాయ్ గాను పక్కింటి కుర్రోళ్ళగా ఈ క్యారెక్టర్స్ వేసుకుంటుంది. దీనికి వచ్చేటప్పటికి కంప్లీట్ మీలో మాస్, నాకు తెలిసి మాస్ కనిపించింది. ఆ మాస్ డైలాగ్స్ కానీ దీని హ్యాండ్లింగ్ బాగానే ఉందని చేయటం హ్యాండ్లింగ్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్ అండి, అంటే అండర్ ద క్యారెక్టరైజేషన్ విషయం. That's what, under the supervision it was not too difficult. It was fine. Ball direction. నెక్స్ట్ ఇలా కూడా చూడొచ్చు ఈ కైండ్ ఆఫ్ కమర్షియల్ ప్యాటర్న్. If you like it, yeah, definitely then I will do one more. సంజయ్ గారు లాస్ట్ ఫైనల్గా ఏం చెప్తారు? మీ సినిమా అనకాపల్లి సంవత్సరం చూడాలి అంటే ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, మల్టీ ఉన్నాయి వాళ్ళ చూడటానికి. గతంలో ఎంటర్టైన్మెంట్ ఒకటే సినిమా, ఇప్పుడు మారిపోయింది అసలు. ఇప్పుడున్న టైంలో అనకాపల్లి రావాలి, సెవెంత్ చూడాలి, మీ సినిమా చూడాలంటే ఏం ఎలిమెంట్స్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే క్యారెక్టరైజేషన్స్, లైక్ చెప్పినట్లు the emotions, drama, everything is included, but what makes it a little different is characterizations. Ammu, Bullet and Surya characters ela design chesaru, that will be a different experience. And yeah, చూస్తే మీకు అనకాపల్లి essence, you can feel that. So yeah, I think August 7th na everyone will like it. Okay, బుల్లెట్ గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు? August 7th సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అన్నట్టు
ఓటీటీ ఫిల్మ్స్ ఒక రకంగా ఉంటుంది, ఇలా కమర్షియల్ ఫిల్మ్స్ అని వచ్చినప్పుడు మనము థియేటర్స్లో చూస్తే దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏమంటే మన విక్రమ్ గారు చెప్పినట్టు కథ మేబీ ఒక పాత ఫార్ములేట్లో ఉంటే కూడా దాని ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది చాలా మ్యాటర్ అవుతుంది. Yes, sir. సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాలంటే రామాయణ పాత కథ చాలా మంది ఆల్రెడీ చేశారు, బట్ ఈ రోజు దాన్ని ఎలా చూపిస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది. సో ఆ ట్రీట్మెంట్ మనం అనకాపల్లిలో కొంచెం డిఫరెంట్గా చేసినాం అనేది నా నమ్మకము. అండ్ ఆన్ థియేటర్స్ ఆన్ సిల్వర్ స్క్రీన్ చూసినప్పుడు చాలా మంది దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ స్టోరీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ ట్విస్ట్స్ అని చెప్పొచ్చు. అది ఒక చిన్న రివీల్ చేస్తే ఒక ట్విస్ట్ ఉంటుంది అనేది. సో ఐఎమ్ షూర్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఇది అనకాపల్లి టీంతో చిట్చాట్. ఏదంటే చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది, అలాగే చాలా ఎఫర్ట్స్ పెట్టామని చెప్తున్నారు. నిజంగా 60 రోజులు కష్టపడ్డారు అనకాపల్లిలో ఉండి. ఫార్మేట్ అయితే పాత ఫార్మేట్ కాదు, కొత్తగా ట్రై చేసాం. టెంప్లెట్ సినిమా కాదు, మీరైతే డిసప్పాయింట్ కారు అని చెప్తున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా 7వ తారీఖు అయితే సినిమాకి వెళ్ళండి. ఆగస్టు 7th సినిమా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అలాగే మీ డబ్బులు కానీ మీ టైం కానీ వేస్ట్ అయితే చేయమని చాలా ధైర్యంగా చెప్తున్నారు. నాకు తెలిసి విక్రమ్ గారు అయితే దీంట్లో చాలా మాస్గా కనపడుతున్నాడు. ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి క్యారెక్టర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.